అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. ఈరోజు పెడన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కాపులు ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నించడానికి రామశెట్టి ప్రసాద్ ఈరోజు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. అసలు ఏంటి ఆయన అడిగే ప్రశ్న ఏంటి, ఆయన చెప్పే మాట ఏంటి అనే దాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అసలు ఏంటి, ఎందుకు కాపులు ఓటేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు తెలుగుదేశానికి కాపులు ఎందుకు ఓటేయాలి? తెలుగుదేశం ప్రభుత్వం పెడన్ నియోజకవర్గంలో దాదాపుగా 50,000 పైసలకి ఉన్నటువంటి కాపులు, పెద్ద ఎత్తున కాపులు ఉన్నటువంటి నియోజకవర్గం పెడన్ నియోజకవర్గం. ఏ రోజన్నా కానీ తెలుగుదేశం పార్టీ కాపులకి పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ ఉంది, ఈ కాపు ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కాపుల్ని తెలుగుదేశం సీట్ ఇచ్చి మనం గెలిపించుకోవాలని ఏ రోజున చంద్రబాబు నాయుడికి ఆలోచన రాకపోవటం చాలా దురదృష్టకరం. మరి ఈ రోజున తెలుగు కాపులంతా నాకు ఓటేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారని చెప్పి ఏదో మొగుడు పెళ్ళం పెళ్లి చేసుకుని గుమ్మం దాటేటప్పుడు నేను మా ఆవిడ వచ్చామని చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ నేను వచ్చామని చెప్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరం. కాపుల మీద కపట ప్రేమ చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఓటు కాపులు ఎందుకు వేయాలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కాపు సోదరిమణులు అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఏదైతే బోరగడ్డ వ్యాధి వేసుకుందో తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇచ్చారు, అలాగే వాళ్ళ తనయుడు కిషన్ తేజ్కి ఈ రోజున ఏదో పదవి ఇవ్వటం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు బాగానే మంచి ప్లేసింగ్ ఇచ్చినట్టు కదా. ఇవన్నీ కంటి తుడుపు చర్య. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వాడుకుని 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడిని కూరలో కరివేపాకులాగా తీసి పారేసి ఈ రోజున మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, ఆ కాపు ఓట్ బ్యాంక్ కావాలి కాబట్టి వేదవ్యాసుని ఊరికిని వెనకాల తిప్పుకునే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప అతని మీద ప్రేమ ఉండి కాదు, ఆ కాపుల మీద ప్రేమ ఉండి కాదు. కాపులు ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే అని మేము గంటాపరంగా చెప్పగలుగుతున్నాం. ఏదైతే ఇప్పటి వరకు జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోవటానికే కూటమి ఏర్పడింది. ఈ కూటమే గెలుస్తుంది. దీంట్లో కొంత హెచ్చుతగ్గులు జరగటం అన్నీ ఉంటాయి, కామనే. కూటమి కోసం త్యాగాలు చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుందని చెప్పి త్యాగం చేయడంలో భాగంగా బోరగడ్డ వ్యాధివేసుని పక్కన పెడతాం జరిగిందని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు కదా. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? కూటమి అనేది తప్పు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదరికాన్ని పారదోలే కార్యక్రమం తప్ప పెద్దరికాన్ని లేకపోతే పేదరికం మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఏంటి, బడాబాబులు మాకు అవసరం లేదు, పేదరికాన్ని బడాబాబులుగా తయారు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అనటం, పేదరికాన్ని పారదోలే కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. పేదలకు న్యాయం జరుగుతుంది, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి, పేదలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు కూటమి కూడా అవసరం లేదని ప్రజలంతా కూడా ఘంటాబద్ధంగా చెప్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే పుష్కలంగా నీరుంది అని చెప్తున్న సమయంలో ఈరోజున వేసవి కాలం వచ్చేసరికి నీటి అద్దడి పూర్తిగా ఉండి తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఈరోజు ముందస్తుగానే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నటువంటి నీటిపారుదల శాఖలు అంతా కూడా మాకు ఏదన్నా కొద్ది గొప్ప మధ్యలో ఏదన్నా కాలువలు ఏదన్నా చిన్న చిన్న మరమ్మతులు చేసినప్పుడు ఏదన్నా వాటర్ కొరత వచ్చిందేమో తప్ప మ్యాక్సిమం కొరత లేకోకుండా చూసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఖచ్చితంగా పేదల ప్రజలకు సాగునీరు తాగునీరు అందించే దానిలో ఎక్కడా కూడా అశ్రద్ధ చేయదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే 5 ఏళ్లుగా ఈ పెడన్ నియోజకవర్గంలో మంత్రి చేసిన జోగి రమేష్ ఎటువంటి అభివృద్ధి చేయలేదు, ప్రజలకి ఎటువంటి సహకారం అందించలేదు, ప్రజల్ని రకరకాల ఇబ్బందులు పెట్టారు అన్న అపవాదం అయితే ఉంది. మరి ఇప్పుడు ఆ అపవాదుని పోగొట్టుకోవడానికి ప్రజల్లో మంచి వేవ్ ఉన్న నాయకుడిగా రాముని సెలెక్ట్ చేసి మళ్ళీ పెడన్ నియోజకవర్గంలో గెలుపు సాధించాలన్న ఎత్తుగడగా రాముకు సీట్ ఇచ్చారు. రాము ద్వారా ఇక్కడ గెలిచి మళ్ళీ తర్వాత ఎటువంటి అభివృద్ధి లేకోకుండా చేస్తారని ప్రజలు భయపడుతున్నారు. దాని మీద ఏమంటారు? రాము చక్కటి విద్యావంతుడు, నిదానస్తుడు, మంచి తెలివి గలవాడు. రాంప్రసాద్ గారు ఎన్నో కళలు కన్నాడు. ఈ నియోజకవర్గంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేసి ఈ నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాలని రాంప్రసాద్ గారు కళలు కన్నాడు. ఆయన దురదృష్టవశాత్తు అతను అకాల మరణం చెందడం
చాలా బాధాకరం. అయినా సరే ఆయన కుమారుడు దగ్గర తీసి జగన్మోహన్ రెడ్డి గారు రాముకు టికెట్ ఇవ్వటం, రాము మంచి మనసున్నటువంటి వ్యక్తి, ఈ నియోజకవర్గంలో రాముని గెలిపించుకున్నట్టయితే ఈ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తాడని చెప్పి ప్రజలంతా కూడా నమ్ముతున్నారు. మేము కూడా నమ్ముతున్నాం. కాపులంతా కూడా రాము అంటే నడుస్తారని కూడా ఆశిస్తున్నాం. ఏదైతే రామశెట్టి ప్రసాద్ గారు చెప్తున్నారో ఈ పెడన నియోజకవర్గంలో ఖచ్చితంగా రాముయే గెలుస్తాడు, కాపులందరూ కూడా చంద్రబాబు వైపు లేరు, వైసీపీ వెనకాలే ఉన్నారు, ఖచ్చితంగా గెలుపు మాత్రం వైసీపీదే పెడన నియోజకవర్గంలో అని చెప్పి రామశెట్టి ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. అదే నిజం అవ్వాలని కోరుకుందాం. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. Please subscribe to Chanakya channel.